తెలంగాణ ప్రభుత్వ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అల్వాల్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో అరైవ్ అలైవ్ రహదారి భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు. పోలీసు ఆర్టీఏ అధికారుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులతో మానవహారం నిర్వహించి రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలు, చట్టపరమైన చర్యలపై విద్యార్థులను సీఐ ప్రశాంత్ హెచ్చరించారు. ఫోన్లో ఆన్లైన్ గేమ్స్ ఆడరాదని, తల్లిదండ్రులు వాహనాలు నడిపేవారి వెనకాల కూర్చున్నా కూడా హెల్మెట్ ధరించాలని, సిగ్నల్ జంప్ చేయరాదని తెలిపారు. వాహనదారులు రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, ట్రాఫిక్ నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు స్పష్టం చేశారు. మీరు సార్ చెప్పినట్లు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు, మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని వచ్చిన వాళ్ళమే. గవర్నమెంట్ స్కూల్ అంటే ఇది చిన్న చూపు ఏం చూడకూడదు. ఎవరికైనా కానీ తెలివి అనేది ఎవరి సొత్తు కాదు. ఎవరు చదివితే వాళ్ళకు వస్తుంది. మీ దాంట్లో ఒక బ్రిలియంట్ స్టూడెంట్ ఉంటాడు, వాడు 2 సార్లు చదివితే వస్తుంది. దానికి మనం ఒక 4 సార్లు చదవాల్సి వస్తుంది. వాడికి వస్తున్నదని కాదు కదా. తెలివి అనేది ఎవరి సొత్తు కాదు. ఎవరు బాగా పద్ధతిగా, డిసిప్లిన్గా, క్రమశిక్షణగా ఉంటేనే వాళ్ళు ఫ్యూచర్లో సక్సెస్ అవుతుంటారు. ఇప్పుడు మార్కులు ఎక్కువ వచ్చినంత మాత్రాన వాడు జీవితంలో సక్సెస్ అయినట్లు కాదు కదా. మార్కులు అనేది మీ దాంతో పోల్చడానికి లేదు. మీరు రాసిన దాన్ని బట్టి, వాళ్ళు ఇచ్చే ఆన్సర్ని బట్టి వాళ్ళు మార్క్స్ దిద్దే దాన్ని బట్టి ఉంటారు. అంతేకాని మీకు మార్కులు తక్కువ వస్తున్నాయి, వాళ్ళే చాలా మందికి ఎక్కువ వస్తున్నాయి, వాళ్ళే తెలివిగలరు, మీరు తెలివిగలేను అన్నట్లు ఏం లేదు. ప్రతి భగవంతుడు అందరికీ సేమ్ ఉన్నాయి కదా, అందరికి తెలివి ఇచ్చాడు. మనం దాన్ని యూటిలైజ్ చేసేసుకోవాలి. చాలా మంది స్పోర్ట్స్ ఆడతారా, మీరు సెల్ ఫోన్లలో ఆడతారా? లేదు. చాలా మంది కొన్ని రీల్స్ వస్తాయి కదా, అరే ఏం ఆడుతున్నావు అంటే నేను క్రికెట్ ఆడతా, మరి పోలేవంటే మా అమ్మ ఛార్జింగ్ అయిపోయింది, లేకుంటే సెల్ ఫోన్ ఇవ్వలేదని ఉంటాయి కదా. అట్లా కాదు కదా. మీ వయసులో చదువుతో పాటు కంపల్సరిగా గ్రౌండ్ జిల్లా ప్రజా ప్రణాళిక ప్రోగ్రాంలో భాగంగా అల్వాల్లోని బాలుర ఉన్నత పాఠశాల గవర్నమెంట్ స్కూల్ కోసం వచ్చాము. మేము సిఎస్ఆర్, పోలీస్, ట్రాఫిక్ అండ్ ఆర్టీఏ కంబైన్డ్గా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము. ఈ 9th క్లాస్ 10th క్లాస్ అయితే లేరు, 9th క్లాస్ వరకు అప్ టు 9th క్లాస్ పిల్లలందరికీ కూడా ట్రాఫిక్ అవేర్నెస్ అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్ మీద రోడ్ సైన్స్, రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేశాము. ఎందుకంటే వీళ్ళే కదా నెక్స్ట్ ఇంకో 2-3 ఏళ్లలో వీళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇప్పటి నుంచే వీళ్ళకి ట్రాఫిక్ అవేర్నెస్ తెలియాలని చెప్పి వీళ్ళకి ట్రాఫిక్ రూల్స్ చెప్పడము, తర్వాత దానివల్ల ఒకవేళ వీళ్ళు మైనర్ డ్రైవింగ్ చేస్తే జరిగే అనర్థాలు ఏంటి, వాళ్ళ పేరెంట్స్కి ఎలాంటి శిక్షలు ఉంటాయి, వీళ్ళకి ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయి అనేది వీళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. టీచర్స్కి కూడా చెప్పాము, వీళ్ళకి మళ్ళీ రిమైండ్ చేస్తున్నామని చెప్పి. దానిలో భాగంగానే ఒక మానవహారం కూడా చేశాము, ఒక ప్రతిజ్ఞ కూడా చేశాము. రోడ్డు మీద రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటిస్తామని చెప్పి పిల్లల చేత ఒక ప్రమాణం కూడా చేయించాము. సో ఈ రోజుకి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఈ నెల 13 నుంచి 18 వరకు వారం రోజులు ఎంటైర్ వారము రోడ్డు భద్రతా వారోత్సవం లాగా చేస్తున్నాము.